సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ ఉన్న టక్కున గుర్తొచ్చేది యువ సామ్రాట్. 2 days నుంచి టీవీ చూడండి, ఫోన్ చూడండి, ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేయడం వల్ల పిల్లాడు రైల్వే ట్రాక్ మీద 3 ముక్కలు అయ్యాడు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసే ఎంతమందిని అరెస్ట్ చేశారండి, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఇంకే చేస్తారా ఇప్పుడు మరి ఇమ్రాన్ పరిస్థితి ఏంటి? వదిలేసండి ఇక అట్లాంటి వేస్ట్ గాల గురించి మాట్లాడి వేస్ట్. నాన్ వేషణ గురించి దాన్ని ఏమంటారు, ఒక సైకోపాత్ సెక్స్ గురించి ఓపెన్ గా అసలు ఇంత వర్స్ట్ లాంగ్వేజ్. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని సంపాదించుకుని ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రభావితం చేస్తున్నారన్న ఎంతవరకు సబబు? అది నాట్ ఫేర్. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇది ఎక్కడికి దారి తీస్తుందన్న? ఇంకా ఎక్కువ మంది చనిపోవడానికి దారి తీస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ కి వచ్చే రెమ్యునరేషన్స్ అసలు మీకు తెలుసా? తెలుసు, ఎంత ఉంటుంది మాక్సిమం? చాలా ఉంటుంది. అదే వేరే వాడి నష్టాన్ని మనం లాభం చేసుకుంటున్నట్లు. మీరు ఇంకా ఇక్కడే ఆలోచిస్తున్నారు, ఆలోచించండి. యాంకర్ శ్యామల మాట్లాడిన తర్వాత ఆవిడ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. జనసేన పార్టీని సపోర్ట్. దీన్ని కూడా కార్పొరేటర్ కి ఇది ఎక్కువ, ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఎమ్మెల్యేకి తక్కువ. మన జగన్ అన్న లాంటి వాళ్ళు అంటారు. సో జగన్ అన్న లాంటి వాళ్ళు అయితే నాకు తెలిసి 10th క్లాస్ కూడా హానెస్ట్ గా రాసి ఉంటారు. సాయి కూడా ఇంకా మీద బెట్టింగ్ యాప్స్ చేయను అని ఒక్కసారిగా కలిసిపోయింది. డబ్బులకి ఏమైనా అమ్ముడిపోయాడా? గాడిది గుడ్డు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ చిట్ చాట్. మొబైల్ ఆన్ చేయండి, టీవీ చూడండి, ఒకటే టాపిక్ బెట్టింగ్ యాప్స్. గత కొన్ని సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ గత 2 days నుంచి సజ్జనార్ సార్ మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు. సో అప్పటి నుంచి ఫైట్ చేస్తున్న ఒక పర్సన్ అయితే మనందరికీ సోషల్ మీడియాలో బాగా సుపరిచితం అనమాట. బెట్టింగ్ యాప్స్ అనగానే మనకి ఫస్ట్ ఉన్న టక్కున గుర్తొచ్చేది యువ సామ్రాట్. ఇంట్రడక్షన్ అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయొద్దు అని కెమెరాస్ ముందే మాట్లాడుతూ ఉన్నారు. దాని నుంచి కొన్ని కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. హర్ష సాయితో కలిసిపోయాడా అని కొంతమంది అంటున్నారు. హర్ష సాయి ఏం చేస్తున్నాడు అని కొంతమంది అంటున్నారు. రైట్, నాతో పాటు యువ సామ్రాట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం బెట్టింగ్ యాప్స్ గురించి. హాయ్ సార్. హాయ్ సువర్ణ, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ టూ గుడ్ సార్. సో ఒక మంచి టాపిక్ తో కలవడం అయితే నాకు ఇప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ రైట్ నౌ. ట్రూ, ఐఎమ్ హ్యాపీ టు. యా, ఇప్పటి వరకు చాలా ఇంటరాక్షన్స్ చేసాం, బట్ ఈ ఇంటరాక్షన్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. 2 days నుంచి టీవీ చూడండి, ఫోన్ చూడండి, ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడుతున్నారు. 2 days నుంచి కాదు, యాక్చువల్ గా ఒక మీకు గుర్తుంటే సుమన్ టీవీలోనే లాస్ట్ ఇయర్ ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆల్మోస్ట్ అది అన్ని కలిపి ఒక 6 million వరకు చూసారు. సో ఈ టాపిక్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపాలి, అండ్ అట్ ది సేమ్ టైం బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా తెలుగు స్టేట్స్ లో, ఎందుకంటే మన ఐటీ యాక్ట్ 2016, మన తెలంగాణ ఐటీ యాక్ట్ 2016, ఆంధ్రప్రదేశ్ ఐటీ యాక్ట్ ఆర్ ది గేమింగ్ యాక్ట్ 2019 ప్రకారము ఇవి 2 బ్యాన్ అయ్యాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు దాన్ని ప్రమోట్ చేయకూడదు, ఆడకూడదు. ఆ యాప్స్ కూడా ఇక్కడ వర్క్ చేయకూడదు. కానీ ఆ యాప్స్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ వర్క్ చేయడము, ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేయడం వల్ల లాస్ట్ ఇయరే ఒక 2024 1000 మంది కన్నా ఎక్కువ మంది ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ చచ్చిపోయారు. స్కూల్ పిల్లలు, మన కాలేజ్ పిల్లలు లక్ష రూపాయలు ఫీజు బెట్టింగ్ యాప్స్ లో ఇది పోగొట్టుకొని నితిన్ అనే పిల్లాడు రైల్వే ట్రాక్ మీద 3 ముక్కలు అయ్యాడు. అట్లానే మన బాల్నగర్ లో ఒక ఫ్యామిలీ ఊరేసుకొని చనిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రతి ఛానల్లోనూ చూస్తారు, మీరు ప్రతి న్యూస్లోనూ చూస్తారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫ్యామిలీ చనిపోయింది అనేది మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. కానీ ఫైనల్లీ 1.5 year నుంచి యాక్టివ్గా ఎక్కే స్టూడియో దిగే స్టూడియో లాగా తిరుగుతున్నందుకు దీని మీద వాయిస్ అవుట్ చాలా మంది చేశారు. కానీ ఇప్పుడు రీసెంట్గా సజ్జనార్ గారు కూడా చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం కానీ సజ్జనార్ గారి కన్నా ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. కానీ ఇన్ఫ్లుయెన్సర్లలో మటుకు ఒక మార్పు వచ్చింది. మీరు చూస్తారు, హర్ష సాయి కూడా నేను కలిసినప్పుడు చెప్పాడు ఇంక మీద బెట్టింగ్ యాప్స్ చేయను అని. మీరు చూస్తే ఒక పాస్ట్ 7-8 months నుంచి అతను ఏం చేయలేదు అసలు యాక్చువల్గా. సో అందుకనే కలవడం జరిగింది. అండ్ అతనికి హర్ష సాయిని ఎందుకు కలిశారు అని చాలా మంది క్వశ్చన్స్ ఉండొచ్చు.
హర్ష సాయికి నాకు వ్యక్తిగత వైరుధ్యం ఏం లేదు. బెట్టింగ్ యాప్స్ గురించి మాకేమి, నేను అతని మీద 250 వీడియోలు చేయడానికి కారణం ఏంటి అంటే బెట్టింగ్ యాప్సే. అంతకు మించి హర్ష సాయి హైట్ తోని లేకపోతే హర్ష సాయి ఏజ్ తోని నాకేం ప్రాబ్లం లేదు. అందరికి ఒక డౌట్ ఉంది యాక్చువల్లీ, 250 వీడియోలు చేశారు యువ సామ్రాట్ alias రవి అని అంటుంటారు. అయితే 250 వీడియోలు చేసిన తర్వాత వారు 1-to-1 కాకుండా 2 sides బోత్ నడిచింది. ఒక్కసారిగా కలిసిపోయింది. ఫస్ట్ ఆడియన్స్ అంటే చూసే పీపుల్ ఫస్ట్ తీసుకోలేకపోయారు, డబ్బులకి ఏమైనా అమ్ముడిపోయాడా అని అంటున్నారు. ఒకటి ఏంటి అంటే హర్ష సాయి సుమన్ టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ప్రతి క్వశ్చన్ అడిగాను, ఏం బ్రదర్ మీరు ఏంటి మరి మీరు నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు అంటే, అతను ప్రతి ప్రమోట్ చేసిన ప్రతి యాప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ 90 లక్షలు అయిందండి, ఇది బఫెలో షర్ట్ వేయడానికి 90 లక్షలు అయింది. ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు నాకు 56 lakhs ఇచ్చారు. మిగతా 34 lakhs నేను పెట్టుకున్నాను. నేను నా పాకెట్లో నుంచి పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేశాను. నేను చేయకపోతే, తన ఇంటెన్షన్ ఏంటి అంటే, నేను చేయకపోతే ఇప్పుడు ఆబ్వియస్గా ఒక 24 years అబ్బాయికి బెట్టింగ్ యాప్ కానివ్వండి, ఒక 80 లక్షలు 56 లక్షలు ఎవడన్నా ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు, తీసుకొని ఒక కారు కొనుక్కుంటాడు, మంచిగా అమ్మాయిలతోని మందు అవుతూ ఫోటో చేస్తాడు. అబ్బాయి అది చేయలేదు, పోయి అది ఎంతో కొంత హెల్ప్ చేశాడు, అందులో ఇంకా జోబులో నుంచి డబ్బులు పెట్టి కూడా హెల్ప్ చేశాడు. సో బెట్టింగ్ యాప్ చేశాడు అన్నది బాధ, దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అన్నది నా బాధ. సో అతను చెయ్యను అంటే ఇంకా వైరం లేదంటే, ఇంకా నాకు అతనికి ఇంకేం కొట్లాటలు ఉంటాయి. మా ఇద్దరిది సేమ్ ఊరా, లేకపోతే నా జగా హర్ష సాయి ఆక్రమించుకున్నా, లేకపోతే హర్ష సాయి జగా నేను ఆక్రమించుకుంటున్నానా? లేదు కదా. సో మాకేం పర్సనల్ ఎనిమిటీ లేదు. అండ్ ఒక కాజ్ గురించి కలిసాము, అండ్ ద మూమెంట్ హీ సైడ్ ఓకే, వీఆర్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కసారి కలిసిపోయిన తర్వాత చాలా మంది రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, గతంలో మీ మీద హర్ష సాయి చాలా కేసులు పెట్టారు, మీరు ఇప్పటికీ ఆ కేసుల గురించి తిరుగుతున్నారని అందరూ వింటూ ఉన్నారు. అసలు ఆ కేసులు ఏమైంది, సార్ట్ అవుట్ అయితే ఇంకా మీరు కోర్టు చుట్టూ? సో ఆబ్వియస్ గా ఒకసారి కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నది మొదలయ్యాక, సో ఇద్దరము దాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్నా, లేకపోతే ముందుకెళ్లాలన్నా. అండ్ అట్ ద సేమ్ టైం హర్ష సాయి ఒకడే కాదు, నేను కూడా పెట్టాను కదా. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి డీజీపీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, హైకోర్టులో పెళ్లి వేయడానికి మూవ్ చేశాను, రిట్ వేయడానికి మూవ్ చేశాను. సో నేను కూడా లీగల్ యాక్షన్ తీసుకుందామని రెడీ అయిపోయాను కదా. సో నౌ దట్ థింగ్స్ గాట్ సెటిల్డ్, కోర్ట్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి అది ఎట్లా విరమించుకోవాలో దాని ప్రాసెస్లో ఉంటాం. కానీ ఏది ఓవర్ నైట్ అయితే అయిపోదు కదా, ఎవ్రీథింగ్ విల్ టేక్ సమ్ టైం. ఇంకొకటి, ఇప్పుడు హర్ష సాయి గారితో ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నారు, ఇంటరాక్షన్స్ ఉన్నాయా? అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, అంటే రెగ్యులర్ గా లేచావా పడుకున్నావా పలుదామా అన్న, మేమిద్దరం సేమ్ ఏజ్ గ్రూప్ కాదు కదా, సో ప్లస్ సేమ్ సిటీ కూడా కాదు, సో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాము. సో ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కూడా ఆ అమౌంట్ తో ఇంకా తన అమౌంట్ వేసుకుని చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు అన్నారు. ఇది నిజంగా రియల్ అయినా నమ్మొచ్చా లేదు? ఎందుకంటే చాలా మంది ఇది మటుకు నేను చూసాను. నేను ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్, మీకు ఇప్పటికిప్పుడు 60 లక్షలు వస్తే మీ అప్పులు తీర్చుకుంటారు, లేకపోతే క్రెడిట్ కార్డు కొనుక్కుంటారు, జ్యువెలరీ కొనుక్కుంటారు, అబ్బాయిలు అయితే కార్లు కొనుక్కుంటారు, ఏది కొనుక్కుంటారు. మనోడు అందులో తీసుకున్నాడు, వాట్ అమౌంట్ ఆఫ్ ఇట్, అందులో ఎంత తన పర్సనల్ కి ఖర్చు పెట్టుకున్నాడో తెలియదు, కానీ అందులో మేజర్ పోర్షన్ అయితే ఎంతో కొంత ఇచ్చాడు కదా, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. 1 acre ల్యాండ్ ఎక్కడన్నా ఆ కాస్ట్ లేనిది లేదు, అట్లాంటిది అంత పెద్ద బఫెలో షెడ్ వేయాలి. లేకపోతే ప్లస్ ఇంకోటి, నాకు వాట్ ఐ పిటీ అబౌట్ హర్ష సాయి ఇస్, మీరు దానం చేస్తున్నాను, మీకు దాన గుణం ఎక్కువ ఉంది అనగానే నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కనిపించగానే ఫస్ట్ డబ్బులు అడుగుతారు. ఐదర్ యూ దే మే లవ్ యూ ఆర్ హేట్ యూ, బట్ ఫస్ట్ ఎక్కడో పాకిస్తాన్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి తనకి. హర్ష సాయి మదద్ కరో, బీహార్ నుంచి హర్ష సాయి, ఏ హర్ష సాయి కా నెంబర్ హై క్యా, ముజే మదద్ కరో అని మొత్తం ఇండియా, పాన్ ఇండియాలో నుంచి కూడా అతన్ని హెల్ప్ అని అడుగుతుంటారు. సో ఒకటి కాకపోతే 2 అడిగిన వాళ్ళకి అందరికీ ఓ 10,000 ఇచ్చినా నాకు తెలిసి అతనికి బాగా ఖర్చు ఉంటుంది. అయితే రవి గారు, ఇంకొక చిన్న డౌట్ ఉంది యాక్చువల్లీ. హర్ష సాయి అనగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది ఎప్పుడు, అది బ్లెస్సింగ్ ఒక రకంగా. తన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఎంతో మంది హెల్ప్ చేయడం అనేది కూడా తన సెల్ఫ్ సర్వీస్ మనం చూసాం. కానీ కొంతవరకు ఏంటంటే అసలు తను
నెగిటివిటీ అంటే కొంత రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఎప్పుడైతే కొంచెం నెగిటివ్ బయటకు వచ్చిందో ఒక ఇష్యూ ఒక కంప్లైంట్ చేయడం ఇవన్నీ వచ్చాయి అదంతా పుడప్ కేసు. నేను చెప్పాను కదా, నేను ఒక రీల్ లో చెప్పినట్టు, ద మూమెంట్ నేను ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ దాని గురించి చేస్తున్నానో, నన్ను కూడా కొంతమంది రాంగ్ గా డైరెక్ట్ చేశారు. ఏంటంటే హర్ష సాయి ఇస్ ద కింగ్ పిన్, హర్ష సాయి ఒక్కడు గనక ఆపేస్తే అందరూ ఆపేశాడు. మన హర్ష సాయి ఆపేసి ఆల్మోస్ట్ 9-8 months అవుతుంది. మరి అందరు ఆపారా? అయితే మరి కొద్ది రోజుల నుంచి ఇది ఒక బాగా నడుస్తుంది కదా సార్, అది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసే రంగం సిద్ధం ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. చేశారండి? ఎంతమందిని అరెస్ట్ చేశారు? లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. ఇంకెంతమందిని అరెస్ట్ చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఇంకే చేస్తారా? అదే అడుగుతున్నా, మీరేమనుకుంటున్నారు? ప్రతి దాంట్లోనూ థంబ్నెయిల్ పెట్టుకుంటున్నారు కదా. 174 మందిపై కేసులు, 174 మంది మీద పోలీసుల నిఘా. గాడిది గుడ్డు 174 కదా. 1 + 7 8, 8 + 4 12, 12 మందిని అరెస్ట్ చేయండి. నిజంగా ఒప్పుకుంటా. 12 మందిని అరెస్ట్ చేస్తారా బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని? అసలు చట్టాలు ఉన్నాయా? చట్టాలు గట్టిగా ఉన్నాయా? లేవు. 41A ఇవ్వటము, పంపించడము, అంతకు మించి సైబర్ క్రైమ్ అయితే కాదు కదా ఇది. ఇప్పుడు మరి హర్ష సాయి స్టోరీ పెట్టాడు సార్ ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యను అని ఒక పోస్ట్ అయితే. వండర్ఫుల్, చెప్పా కదా. సో ఆ అబ్బాయి ఆల్మోస్ట్ 3 months బ్యాకే చెప్పాడు నాకు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఇది చెప్పినందుకే మేము కలిసాము. We have never supported illegal betting apps. Exactly. And we will remain more firmly against them in the future. అండ్ ఆల్సో వి విల్ నాట్ ప్రమోట్ ఇట్ ఎనీ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పాడు. అండ్ అది చెప్పి కూడా ఆల్మోస్ట్ 3 months బ్యాకే చెప్పాడు. అది ఇప్పుడు 2 hours ముందు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. ఎందుకంటే బజ్ కొన్ని ఛానల్స్ టీఆర్పీ గురించి లేకపోతే వాళ్ళ పాపులారిటీ గురించి హర్ష సాయి అరెస్ట్ అని, హర్ష సాయి అరెస్ట్ అంటే నాకేం రాలేదు నాయన న్యూస్. నేను చెక్ చేస్తే అది ఎప్పుడు పాత ఎఫ్ఐఆర్ ని ఇట్లా ప్రజెంట్ చేసి ఇప్పుడు అరెస్ట్ అని పెడుతున్నారు. ఇప్పుడు కేసు నమోదు అంటున్నారు. వాళ్ళు అప్డేట్ కాలేదు, నేను అప్డేట్ కాలేదు. అదే కేసులో ఆల్రెడీ కోర్టు అతనికి డైరెక్షన్ ఇచ్చింది, అది క్వాష్ అయ్యింది. 41A ప్రకారం ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయండి అని చెప్పేసింది. సో అది ఇప్పుడు ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చిందో, ఎవరు దీన్ని యూజ్ చేసుకొని ఎవరు పాపులారిటీ గెయిన్ చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. నేను ఇప్పుడు మరి ఇమ్రాన్ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఇమ్రాన్ కూడా ఆపేసాడు కదా. ఇమ్రాన్ కూడా ఆపేసాడు. సి మళ్ళీ నేను అదే అంటున్నాను. సో ఇమ్రాన్ కి నాకు కూడా ఏం పొలం కొట్లాటలు లేవు కదా. అండ్ భాష, ఇమ్రాన్ మీద అన్వేష్ యూజ్ చేసిన లాంగ్వేజ్, అది ఎంతవరకు రైట్? వాళ్ళ 3 ఏళ్ళ కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ రావాలని, వాళ్ళ వైఫ్ చనిపోవాలని, వాళ్ళ మదర్ ని మరి అసహ్యంగా తిడుతూ, ఇదా స్టాప్ బెట్టింగ్ అంటే? పోనీ ఇమోషన్ లో ఇమ్రాన్ ఒకటి తూకారే అది ఇది అంటే ఆ ఇమోషన్ కాదు. అది కావాలని క్యారెక్టర్ అసాసిన్ చేయాలని. ఈ అన్వేష్ కి ఎప్పుడైతే వ్యూస్ తగ్గిపోతాయో ఇట్లాంటి కొత్త డ్రామాలు మొదలు పెడతాడు. ఆడపిల్లల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని క్లివేజ్ చూపించుకుంటూ ఆటగాడు, పిచ్చులు, అంతర్జాతీయ ఆటగాడు పోటీలు. అండ్ రవి గారు, మీరు నా అన్వేషణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పాయింట్, అసలు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే 1 million వ్యూస్ కావచ్చు, దేశ విదేశాల్లో ఫారెన్ లో వీడియోస్ చేసి, అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న యూత్ కూడా అరే వీడియోస్ ఇలా డిఫరెంట్ స్లాంగ్ తో చేస్తున్నాడు రా అని. డిఫరెంట్ స్లాంగ్ ఎంతో అంటే కొంచెం ఫన్నీగా అయినా కూడా, ఫన్నీ కాదా అందులో ఒక దాన్ని ఏమంటారు, ఒక సైకోపాత్ సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, డబల్ మీనింగ్ తో మాట్లాడినట్టే అనిపిస్తుంది. కానీ ఈ అసలు నాకు తెలుసా అయితే అంత కక్కుర్తిలో కాదు సార్. అసలు ఇంత వర్స్ట్ లాంగ్వేజ్ యాక్చువల్లీ చాలా చెప్పాలంటే, అక్కడ ఎక్కడికో వెళ్ళి వీడియోలు తీసి ఆటగాళ్ళ పోటీలు అంట. ఆటగాళ్ళ పోటీలు ఒక్కొక్కళ్ళు 30 ఆటలు ఆడాలి, 20 ఆటలు ఆడాలి. ఏ ఆటలు ఆడాలో తెలియనంత గలీజా. దానికి అసలు అట్లాంటి వాళ్ళతో ఎట్లా అసోసియేట్ అవుతారు ఒక ఐపీఎస్ చూసేవాళ్ళు కూడా సార్? యాక్చువల్లీ వ్యూవర్స్ చూడండి, కమెంట్స్ చూడండి, వ్యూవర్స్ చూడండి. చెత్త అన్నది డెఫినెట్ గా ఉంటది ఎక్కడో ఒకట. మనోడు ఇండియాని చెత్తకుండి అన్నాడు. అసలు వాని నోరే చెత్తకుండి, వాని బిహేవియరే చెత్తకుండి, వాని దోస్తులు ఇంకా పెద్ద చెత్తకుండి. అది చెత్తకుండి కాకపోతే ఏంది భయ్య? అది అన్ని మాటలని
60 మందితో ఆటగాళ్ళ పోటీలు రోజుకి 30 ఆటలు ఆడాలంట. అసలు ఏంది అది? వదిలేశాను ఇక. అట్లాంటి వేస్ట్ గాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. సో కొన్ని కమెంట్స్ కలెక్ట్ చేశాను మన రవి గారు. కమెంట్స్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఓ అవసరం. సో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని సంపాదించుకుని ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రభావితం చేస్తున్నారన్న ఎంతవరకు సబబు? అది నాట్ ఫేర్. దాని గురించి కదా మన ఫైట్. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇది ఎక్కడికి దారితీస్తుందన్న? ఇంకా ఎక్కువ మంది చనిపోవడానికి దారితీస్తుంది. యూత్ ఎక్కువగా ఫాలో అయ్యేది సోషల్ మీడియా. వాటిని ఎక్కువగా ఇలా చెడు కార్యక్రమాలకి వాడటం వల్ల భావితరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మొత్తం యూత్ అంతా దీని మీదే ఉంది, యూత్ అంతా చెత్త దాని మీదే ఉంది అని అనుకోవట్లేదు. ఇప్పుడు లుక్ అట్ ధ్రువరాటికి యూత్ ఒక్కళ్ళే కదా అందరూ కనెక్ట్ అయ్యారు. అన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఎందుకు సంపాదించాడు? సో నాట్ జస్ట్ యూత్ ఈజ్ ఇన్ ద రైట్ వే. నాకు తెలిసి వాళ్ళకి తెలుసు ఎంతసేపు టైం పాస్ చూడాలి, ఎంతసేపు సీరియస్ గా చదువుకోవాలి. ఆ డిజోరియంటెడ్ పీపుల్ క్లాస్ లో ఒక క్లాస్ ఆఫ్ 50లో మా టైం నుంచి 25 మంది సక్సీడ్ అవుతారు, ఇంకో 25 మంది స్ట్రగుల్ అవుతారు. సో ఇప్పుడు అదే ఆ లెక్కేం మారలేదు. సోషల్ మీడియాలో కూడా 100 మంది ఉంటే 50 మంది ఫోకస్ గా వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకొని ఇది టైం పాస్ కి మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఇంకో 50 మంది డెఫినెట్ గా ఇది కొంచెం అది కొంచెం అన్ని పడవల మీద కాలేసి డెఫినెట్ గా కొంచెం స్ట్రగుల్ అవుతారు. సో అందులో ఇది ఒకటి, అంతేగాని. సో రవి గారు, సోషల్ మీడియాలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి కేర్ కావచ్చు, జాగ్రత్తలు తీసుకుని మీ ఒపీనియన్? సో టెక్నాలజీ అన్నది వెరీ వాస్ట్లీ డెవలప్డ్. సో టెక్నాలజీ ఇప్పుడు దుబాయ్ లో ఒక పాన్ సైట్ అన్నది ఓపెన్ కాదు. సో మీరు ఐఫోన్ సెక్యూరిటీతో ఐఫోన్ కూడా మీరు ఎక్కువ సార్లు ట్రై చేస్తే ఐఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది. సో అలానే ఇక్కడ కూడా కొంచెం స్ట్రింజెంట్ సోషల్ మీడియా ఏదన్నా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని కూడా దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈజీ వేస్ టు దాన్ని లీగలైజ్ చేసి దాన్ని రెగ్యులేట్ చేయాలి. సో చదువుకున్న వాళ్ళు కూడా పిచ్చోళ్ళ లాగా బ్యాన్ బెట్టింగ్ యాప్స్ విల్ డూ నథింగ్. లీగల్ బెట్టింగ్ యాప్స్ లీగల్ అవుతేనే దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మద్యపాన నిషేధం అంటే ఏంటి? సారాలు తాగుతారు, ఇంకా మంది చనిపోతారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అయ్యేదే. అట్లా కాకుండా ఈ హిస్టరిక్ గా బ్యాన్ అన్నది ఇంపాసిబుల్. ఆడేవాడు ఎక్కడన్నా ఆడతాడు. సో దీన్ని లీగలైజ్ చేసి రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నా గవర్నమెంట్ అన్నారు కాబట్టి ఇంకొక మంచి పాయింట్, సోషల్ మీడియాలో ఏదైనా చేయొచ్చు అనే ధీమాతోనే అందరూ ఉన్నారు. లైక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఎక్స్పోజింగ్ ఫొటోస్ తో చాలా మంది అమ్మాయిలు 16 ఏళ్ల నుంచి అందరూ ఒక 30+ వరకు కూడా స్టార్స్ కాకుండా ఉన్నంత మంది ఎంతమంది అమ్మాయిలు ఎక్స్పోజింగ్ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. అదొక దందాలాగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే నా దృష్టిలో ఎక్స్పోజింగ్ అన్నది అది అమ్మాయి చేస్తే తప్పు. ప్రతి అమ్మాయికి వాట్ షీ క్యాన్ వేర్ అన్న రైట్ ఉంటుంది. ఇప్పుడు టీషర్ట్ వేసుకుంటే, జీన్స్ వేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్లని డిఫైన్ చేసే సిస్టమ్ లేదు. ఒక అమ్మాయి డెఫినెట్ గా వాళ్ళ కంఫర్ట్ ప్రకారము ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అండ్ అది మనం కానీ చూసే పర్స్పెక్టివ్ మారాలి. ఇప్పుడు కత్రీనా కైఫ్ ఇది స్లీవ్లెస్ వేసుకుంటే ఒక లెక్క, మామూలు మన మెట్రోలో ఒక అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటే ఒక లెక్క. సో ఫ్యాషన్ అన్నది బట్టలు వాళ్ళ కంఫర్ట్ లాగా వేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, అబ్బాయిలకు కూడా ఉంది. అంతెందుకు అబ్బాయిలు మొత్తం షర్ట్ ఇప్పి నూనె రాసుకొని ఇట్లా అంటారు, అది కూడా ఎక్స్పోజింగ్ కాదు కదా. అది టేక్ కేర్ ఆఫ్ యువర్ గర్ల్ చైల్డ్ కాకుండా ఎడ్యుకేట్ యువర్ మెన్, ఎడ్యుకేట్ యువర్ బాయ్స్. నువ్వు చూడాలనుకున్నది పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూడు. నువ్వు సమ్మర్లో నువ్వు టీషర్ట్ వేసుకున్నట్టే వాళ్ళు సమ్మర్లో టీషర్ట్ వేసుకుంటారు. అది వెదర్ డిమాండ్. వాళ్ళ కంఫర్ట్ కి తగ్గట్టు వాళ్ళు ఏం వేసుకుంటారు. నువ్వు ప్రతిదీ నెగటివ్ లో చూద్దాము అని అనుకుంటే ఇంకా నెగటివిటీనే కనిపిస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండాలి అండ్ కొంచెం జనరస్ ఉండాలి, పర్టికులర్లీ ఉమెన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆధార్ కార్డ్ లేదా ఇండియన్ ఐడి ఇచ్చి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ వాళ్ళు పెట్టే పోస్టులకు కూడా బాధ్యత వాళ్లే వహించాలి. ఇలాంటి రూల్స్ వస్తే కొంతవరకు నెగటివిటీ పోతుంది. రెగ్యులేట్. అదే ఆన్సర్ ఇస్ రెగ్యులేషన్. అంతే. ఓకే,
సో బెట్టింగ్ యాడ్స్ చేసే వాళ్ళని ఫాలోవర్స్ ఎలా అడ్డుకోవాలి, ఏం చేస్తే ఈ ఇష్యూ సోషల్ మీడియా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ టీం వరకు ఇది చేరుకుని ఆ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ నుంచి ఆ వీడియో తీయడం లేదా అకౌంట్ సస్పెండ్ అవడం, ఇలాంటి రూల్స్ ఇది నారో ఇది మళ్ళీ దీన్ని కూడా ట్యాప్స్ మీద దండయాత్ర. సో వాళ్ళ అకౌంట్స్ పోవాలి, వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళని ప్రజలు రాళ్లతో కొట్టాలి. ఇదంతా నారో మైండెడ్. ఇప్పుడు దీన్ని అలౌ చేస్తున్న ప్రభుత్వాన్ని వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం చేయకూడదు. దీని రూట్ కాజ్ ఏంటి? దీన్ని అలౌ చేస్తున్న ప్రభుత్వాలు, దీన్ని అలౌ చేస్తున్న టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా. ఇది రూట్ కాజ్. వాళ్ళు మారాలని కోరుకోవాలి కానీ, వాళ్ళు గట్టి చర్యలు తీసుకోవాలి అని కోరుకోవాలి కానీ, ప్రతిదీ ఈజీగా ఉంటుంది అని వీళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తప్పు. ఓకే, నెక్స్ట్ చాలా షార్ప్ క్వశ్చన్. బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరైనా మోసపోతే లేదా నష్టపోతే వాళ్ళ తల్లిదండ్రులు లేదా ఆ వ్యక్తి ఆ ఇన్ఫ్లుయెన్సెస్ పై కేసు పెట్టే అవకాశం ఉంటే బాగుంటుందంటారా? ఉంది, పెడుతున్నారు, కేసు పెడుతున్నారు. అసలు దీనికి ప్రత్యేకమైన చట్టాలు లేవు. సో 41A ఇచ్చేసి పంపిస్తారు ఐటీ యాక్ట్ కింద. ఇంకేముంది, చీటింగ్ కేసు ఒకటి, ఐటీ యాక్ట్ ఒకటి పెట్టి పంపించేస్తారు. బెట్టింగ్ యాప్స్ పూర్తిగా బ్యాన్ అయిపోవాలంటే గవర్నమెంట్స్ ఏం చేస్తే బాగుంటుందంటారు? గవర్నమెంట్స్ చెప్పా కదా, సింపుల్ గా బ్యాన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, లీగలైజ్ చేయాలి. ఒక 3, 4, 5 రెగ్యులేట్ చేయాలి. దానివల్ల ట్యాక్స్ ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల ఎంతో కొంత డబ్బులు వస్తాయి గవర్నమెంట్ కి. అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి రెగ్యులేటరీ బాడీ పెట్టి ఒక రోజు 1000 రూపాయల కన్నా ఎక్కువ ఆడకూడదు, లేకపోతే ఒక రోజు 300 కన్నా ఎక్కువ ఆడకూడదు. వాళ్ళ ఆధార్ కార్డు చూసి, వాళ్ళ స్థితిగతులను చూసి, వాళ్ళ క్రెడిట్ హిస్టరీ చూసి వాళ్ళని గ్యాంబ్లింగ్ కి అలౌ చేయాలి. సో బెట్టింగ్ యాప్ పోస్టులు చాలా మంది చేస్తున్నారు కదా, సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ కి వచ్చే రెమ్యునరేషన్స్ అసలు మీకు తెలుసా? తెలుసు, ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీ బట్టి ఒకళ్ళు 100 రూపాయలు కనుక నష్టపోతే అందులో నుంచి వీళ్ళకి 40 రూపాయలు పోతుంది. అదే వేరే వాడి నష్టాన్ని మనం లాభం చేసుకుంటున్నట్లు. మీరు ఇంకా ఇక్కడే ఆలోచిస్తున్నారు. ఆలోచించండి, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళల్లో ఒక 1% ఆడారు. మిలియన్ లో 1% అంట 1000 మంది సరే 500 ఆడారు రోజుకి. ఎంత? 1000 మందిలో 500 ఆడారు. 500 ఇంటూ 1000 ఎంత? 50 lakhs. ఓకే, అందులో 40% ఎంత? 50 lakhs లో 40% ఆల్మోస్ట్ 20 lakhs. రోజుకి 20 lakhs. 20 lakhs. ఏది లీస్ట్ గా ఆలోచిస్తే? రవి గారు, మీ పేజ్ లో చాలా వీడియోస్ చూసాను, బట్ కొన్ని పోస్టులు అంటే కింద కమెంట్లు కూడా చాలా మంచిగా పెడుతున్నారు. రీసెంట్ గా మీరు నారా లోకేష్ గారిని కలిశారు. సో ఆ ఇంటరాక్షన్ గురించి ఏమైనా షేర్ చేస్తారు? సో లోకేష్ గారిని యాక్చువల్ గా ఆయన కర్నూలు దగ్గర పాదయాత్ర చేస్తున్నప్పుడు, యోగలం చేస్తున్నప్పుడు కలవడం జరిగింది. సో కలిసి ఆల్మోస్ట్ ఒక 1 hour అట్లా స్పెండ్ చేశాను. 1.5 hour వరకు మాట్లాడాను ఆయనతోని. సో నాకు ఆయన విజన్, బాబు గారి విజన్ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఆయన కరికులం మార్చడము, సో ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA. సో ఆయన చెప్పే కొన్ని పాయింట్స్ కానీ ఆయన విజన్ చాలా బాగా నచ్చుతుంది. సో అందుకని ఐ ట్రూలీ సపోర్ట్. అండ్ నేను ఆయనని కొన్ని రోజుల్లో, కొన్ని ఏళ్లలో సీఎం లాగా కూడా చూడాలనుకుంటున్నాను, లోకేష్ గారిని. యా. సో బేసికల్గా ఏంటంటే కొంతమందితో ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు ఆ డే ఖచ్చితంగా మెమరబుల్ డేగా ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి మీ వీడియోస్ లో చంద్రబాబు గారన్నా, లోకేష్ గారన్నా పార్టీ అనేది పక్కన పెడితే పర్సన్స్ గా ఇష్టం అని చెప్తూ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆయన మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్ ఫైట్ లో కూడా ఆయన దగ్గరికి వెళ్తే 4 states తిరగమని చెప్పారు నన్ను. 4 states నేను ఆయన చెప్పినట్టే కర్ణాటక వెళ్ళాను, గోవాకి వెళ్ళాను, తమిళనాడుకి వెళ్ళాను, రాజస్థాన్కి వెళ్ళాను, తర్వాత ఉత్తరాఖండ్కి వెళ్ళాను. సో ఈ స్టేట్స్ లో ఎలా బెట్టింగ్ యాప్స్ ని ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నారు, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు చూసి మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మంచి బెస్ట్ పాలసీ తీసుకుని రావాలి. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తే రెజల్యూషన్ కాదండి అని చెప్పారు. సో నాకు ఆ విజన్ చాలా బాగా నచ్చింది. సో అందరిలాగానే బ్యాన్ బెట్టింగ్ యాప్స్, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ బ్లాండ్ బెట్టింగ్ యాప్స్ అన్నది. ఇప్పుడు రావట్లేదా? వస్తున్నాయి కదా. సో ఇలా రెగ్యులేట్ చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంటరాక్షన్ ఏమైనా చెప్పారా? మీ వీడియోస్ చూస్తున్నానని ఒక మాట రైట్ చూస్తూ ఉంటారు డెఫినెట్ గా. అండ్ అట్ ది సేమ్ టైం
కలవడం కూడా జరిగింది, మళ్ళీ గెలిచాక కలవడం కూడా జరిగింది. సో యా, చూస్తుంటారు రెగ్యులర్. అండ్ ఇంకొకటి రీసెంట్గా ఇంకొక వీడియో చూశాను, శ్యామల యాంకర్ శ్యామల మాట్లాడిన తర్వాత ఆవిడ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. సో వీళ్ళకి తాడేదో బొంగరం ఏదో తెలియదు, చేసిన రోజులు స్కిన్ షో చేస్తారు, అండ్ అట్ ది సేమ్ టైం తలా తోడు లేకుండా ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి వర్స్గా. సో ఇప్పుడు బీయింగ్ అన్ యాంకర్, సి యూ క్రిటిసైజ్ ఇన్ ఎ పాజిటివ్ వే, వాళ్ళు కూడా పాజిటివ్ వేలో చేస్తారు. నువ్వు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడు, లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా ఎన్ని మాటలు అన్నారు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అసలు చూసుకోవాలి కదా మనం ఏంటి. ఆవిడకి విషయ జ్ఞానం సున్నా, అండ్ అట్ ది సేమ్ టైం బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన చెత్త అంతా చేశారు. యుఎస్ లో వీసా అన్నది రిజెక్ట్, ఇంకా ఆవిడకి వీసా రాదు. అక్కడికి వచ్చాక ఒక పెద్ద భారీ స్కామ్ కూడా కాదు, స్కాండల్ చేశారు. స్కాండల్ యుఎస్ లో 2019 లో ఒక భారీ స్కాండల్ చేశారు. అక్కడ ఉన్న పరువంతా తీశారు, తెలుగు వాళ్ళకు ఉన్న పరువంతా తీశారు, ఈ షోలకు వచ్చి ఉన్న పరువంతా తీశారు. మళ్ళీ అది సరిపోక ఇప్పుడు పాలిటిక్స్ పరువు కూడా తీయడానికి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. సో మొత్తానికి ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఇష్టపడుతూ ఉంటుంటారు. అంటే మొత్తానికి యాజ్ ఎ పొలిటీషియన్ గా నాకు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హీరో కన్నా పొలిటీషియన్ ఇష్టమని చాలా. నాకు నాగార్జున యాజ్ అన్ యాక్టర్ ఆర్ హీరో ఇష్టము. నాగార్జున గారు యాజ్ ఎ పొలిటీషియన్ ఐ లైక్ పవన్ కళ్యాణ్ మోర్ దెన్ ఎనీవన్, బికాస్ మనం లీగల్ గా సంపాదించిన డబ్బులు పాలిటిక్స్ లో పెట్టడం అన్నది, మీరు ఒక ఫిల్మ్ స్టార్ గెటింగ్ ఇన్ టు ద పాలిటిక్స్, బట్ మీరు చూస్తే ప్రతి కార్యకర్తకి పులిహారపట్నం 500 రూపాయలు చీప్ క్వార్టర్ బాటిల్ ఇచ్చే పాలిటిక్స్ లో ఈయన హార్డ్ అండ్ డబ్బులు వచ్చి స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఆయనకు సపోర్ట్ చేయడము, 21 out of 21 సీట్స్ గెలవడము. సో ఇది ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా మెచ్చుకోవాల్సింది. దీన్ని కూడా కార్పొరేటర్కి ఇది ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మన జగన్ అన్న లాంటి వాళ్ళు అంటారు. సో జగన్ అన్న లాంటి వాళ్ళు అయితే నాకు తెలిసి 10th క్లాస్ కూడా హానెస్ట్ గా రాసి ఉంటారు. ఎందుకంటే ఆ మాత్రం అన్నా చదువుకుంటే డెఫినెట్ గా ఒక టాక్సబుల్ డబ్బుల్లో నుంచి వచ్చి ప్రజా సేవ చేయడం ఎంత కష్టమో తెలిసి ఉంటుంది. ఆయనకు అన్ని ప్లేట్లలో వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఆ మైలేజ్ వచ్చింది, కానీ లేకపోతే ఆయన నాకు తెలిసి వార్డు మెంబర్ లాగా కూడా గెలిచేవాళ్ళు కాదు. ఓకే, సో ఫైనల్లీ యాజ్ ఎ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తున్నారు? ఆయన పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే నేర్చుకుంటున్నారు, బ్రహ్మాండం. ఆయన రాగానే మొత్తం మారిపోయింది, బంజరు భూములు కూడా సాగు భూములు అయిపోయాయి. ఇట్లాంటి ఓవర్వెల్మింగ్ స్టేట్మెంట్లు, లేకపోతే అబ్బా పేదల పెన్నిది, ఇట్లాంటివి ఏం చెప్పను. ఆయన నేర్చుకుంటున్నారు, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. లోకేష్ గారు కూడా అంతే, నాకు అంతా వచ్చు, నేను రాగానే మొత్తం చేంజ్ అయిపోతుంది, ఇట్లా మాట్లాడరు. బాబు గారు కూడా అంతే, వాళ్ళు ఏమి ఇట్లా ఓవర్ చెప్పరు, ప్రాసెస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో అలానే ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్. ప్రతిరోజు ప్రతి సమస్య కొత్త సమస్య, ఆ సమస్యను ఎలా అధిగమించాలి అన్నది నేర్చుకోవాలి. అలా ఒక మంచి పొలిటీషియన్ లాగా, కరప్షన్ లెస్ పొలిటీషియన్ లాగా పవన్ కళ్యాణ్ గారు ఉండిపోతారు అన్నది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే సార్, ఎవరైతే కూటమిని సపోర్ట్ చేస్తున్నారో ఏపీలో ఎస్పెషల్ ఏంటంటే గెలిచిన తర్వాత ఇచ్చే హామీలు నెరవేర్చే క్రమంలో ఫస్ట్ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పెన్షన్స్ ఏంటంటే అంత ముందు పెన్షన్స్ ఇచ్చారు, కొంత అమౌంటే ఉండేది, అంటే 2000 అంతే ఉండేది, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. ఏపీలో చాలా మట్టుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అబౌవ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ ఏజ్ ఉందో అప్పటి నుంచి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. పెన్షన్ విషయంలో మాత్రం అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పెన్షనే కాదు, ఇప్పుడు రోడ్స్ ఆల్మోస్ట్ ఒక 4000 కిలోమీటర్స్ 6000 కిలోమీటర్స్ రోడ్స్ అన్ని చాలా బాగా అయ్యాయి. ఇప్పుడు మొన్న సంక్రాంతికి వెళ్ళాను కదా, ముందంతా అసలు చెత్తగా ఉండేది. బొబ్బిల్ సైడ్, విజయనగరం వైపు ఇప్పుడు చాలా బాగా అయ్యాయి. అటువైపు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా, భీమవరం ఇటు సైడ్ రోడ్లు చాలా బాగా అయ్యాయి, ఇంకా బాగా అవుతాయి అని అనుకుంటున్నా. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటి, పోసాని కృష్ణమురళి గారు చూస్తున్నప్పుడు ఏమైనా అనిపిస్తుందా, ఏమైనా చెప్తున్నారు? అంత వర్స్ గా మాట్లాడినప్పుడు అరెస్ట్ చేయకపోతే దండేసి దండం పెడతారా అండి? ఆయన ఇంట్లో చిన్న పిల్లల్ని, నీ పిల్లలకి నేనున్నాను గుర్తుంచుకో, నేను బతికే ఉంటాను, నీ పిల్లల్ని అది చేస్తాను,
అంత ఒక ఫిలిం ఫీల్డ్లో ఉండి నీ ఫిలిం ఫ్యాటర్నిటీ నుంచి వచ్చిన ఒక యాక్టర్ని చిల్లర డబ్బుల గురించి అంత నీచంగా మాట్లాడాలా? అందుకే పోసారి నీ లోపలేసి తన్నుడు కాదు, బొక్కలంతా తిరగొట్టాలి పోసానిది అన్నది. లాఫుల్ అంటే లీగల్గా ఏ యాక్షన్ తీసుకోవచ్చో అవన్నీ చేయాలి అని కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా సంవత్సరాల నుంచి మీరు ఒక పోరాటం అయితే చేస్తున్నారు. సో అంటే యువ సామ్రాట్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్గానే కాకుండా ఒక మంచి కాజ్ కోసం ఎంతో మందిని ఈ జూదం కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ అటు వెళ్ళకోకుండా చాలా కరెక్ట్ వేలో వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తూనే సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఏదైతే అనుకున్నానో, సో ఐఎమ్ నోవేర్ క్లోజ్ టు నా లక్ష్యానికి దగ్గరలో కూడా లేను. సో అది కంటిన్యూస్ ప్రాసెస్, అది చేస్తూనే ఉంటుండే. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. నేను ఎప్పుడు కాల్ చేసినా వెంటనే వస్తారు, మీ వాల్యుబుల్ టైం నాకు ఇస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు ఇంటర్వ్యూ కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి తెలియాలి. బెట్టింగ్ యాప్స్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయకూడదు. ఎంతో మంది స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, స్టార్డమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాటిని ప్రమోట్ చేసేసి డబ్బుల కోసం వాళ్ళ సొంత ప్రయోజనాలకి వాడుకుంటూ ఉన్నారు. సో ఒకప్పుడు అనేవాళ్ళు బెట్టింగ్ యాప్స్ అంటే హర్షసాయి, హర్షసాయి అంటే బెట్టింగ్ యాప్స్. సో ఇప్పుడు అతనే క్లోజ్ చేసేసాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పేశాడు ఓపెన్గా కూడా. ఇంకా ముందు బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు మంచి మంచి ఫైట్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, నలుగురికి ఉపయోగపడేలా ముందుకెళ్తున్నారు కాబట్టి అందరి విషెస్ మీపై ఉండాలని సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్. యా.